మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, MBBS, MS, OBGY, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 086262451. వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు: ఎవరిని ఉద్ధరించడానికి బంగారుపాలెం మండలానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని బంగారుపాలెం మార్కెట్ యార్డ్ మండల సంఘం అధ్యక్షులు ధరణి నాయుడు డిమాండ్ చేశారు. జిల్లాలో ఈ సంవత్సరం ఎన్నడూ లేని విధంగా మామిడి పంట ఎక్కువగా రావడంతో ఫ్యాక్టరీ యజమానులు వారి సామర్థ్యం మేరకు మామిడికాయలు కొనుగోలు చేస్తున్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాలోని రైతులు నష్టపోకూడదని అదనంగా రైతులకు 4 రూపాయలు అందిస్తున్నారని, మామిడి పంట 80% అయిపోవడంతో ఎవరిని ఉద్ధరించడానికి ఈ జగన్ కార్యక్రమమని, గత 4 రోజులుగా తాతాపూరి మామిడి రేట్లు పెరుగుతున్నాయని, జగన్మోహన్ రెడ్డి గురించి మామిడి రేట్లు పెరగలేదని, మామిడి రేట్లు పుంజుకొని సమయంలో జగన్మోహన్ రెడ్డి రాక వల్ల రైతులకు నష్టమే గాని లాభం లేదని, పథకం ప్రకారం రోడ్ల నందు తోతాపూరి మామిడికాయలు పారపోసేందుకు పథకం పొందారని, మామిడి రైతులు ఎవరూ భయపడన అవసరం లేదని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మామిడి రైతులకు అన్ని విధాలుగా ఆదుకుంటాడని ఆయన తెలిపారు. అలాగే ర్యాంపుల నిర్వాహకులు సూర్యనాయుడు, లోకనాథ నాయుడులు మాట్లాడుతూ తమ ర్యాంపుల నందు నష్టం వచ్చినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మామిడి రైతులకు న్యాయం చేయాలని ర్యాంపులను నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పర్యటన ఎవరికి ఎటువంటి నష్టం కలగకుండా రైతులతో మాట్లాడి నేరుగా వెళ్లాలని వారు కోరారు. రేపు జగన్ గారు వస్తున్నారని ఇంటిమేషన్ వచ్చింది మాకు కూడా. కానీ అతని వల్ల మనకు ప్రజలకు కానీ రైతులకు కానీ రేపు రావడం వల్ల నష్టమే కానీ లాభం లేదు. బయట రాష్ట్రాల్లో ఇప్పటికి కూడా తోతాపూరి రేటు 3 రూపాయలు ఉంది. ఇక్కడ గవర్నమెంట్ 4 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నది. కొనుగోలుదారులు కూడా 4 రూపాయలు ఇస్తున్నాం. టోటల్గా 8 రూపాయలు. ఈవెన్ కృష్ణగిరి కానీ శ్రీనివాసపురంలో 3 రూపాయలే, నో సబ్సిడీ. దానివల్ల గవర్నమెంట్ ఎంత హెల్ప్ చేస్తుంటే కూడా మళ్ళీ ఇంకా ఏమో గవర్నమెంట్ వల్ల రైతులతో నష్టపోయినారు, మేము వచ్చి ఉద్ధరిస్తాము ఇది చెప్పడం దారుణం. ఇంకా అదేదో మేము సబ్సిడీ గవర్నమెంట్ 4 రూపాయలు ఇస్తుంది. వైసీపీ తరఫున ఆ గవర్నమెంట్ తరఫున ఎక్స్ గవర్నమెంట్ తరఫున కూడా 4 రూపాయలు ఇవ్వమని చెప్పండి. అతను వాళ్ళకు కూడా కావాల్సిన డబ్బులు అతని దగ్గర కూడా ఇవ్వచ్చు కదా. అది ముఖ్య ఉద్దేశం వచ్చి మిమ్మల్ని అంతా ఆహ్వానించడం, రైతుల గురించి మాట్లాడేది. మేము మండీ అసోసియేషన్ తరఫున మాట్లాడుతూ ఉన్నాను. మేము వచ్చి ఇన్నేళ్లుగా 2 సీజన్ జరిగింది, స్టార్ట్ అయింది. మామూలుగా మండీ స్టార్ట్ చేసేది వచ్చి మే 1 నుంచి స్టార్ట్ చేస్తాము. ఈసారి వచ్చి మే స్టార్ట్ చేసినా కానీ తోతాపూరి అనేది మార్కెట్ రాదు. మొత్తం కానీ బయట ర్యాంపులు ఫ్యాక్టరీలకు పోతుంది, డైరెక్ట్ మండీలోనే రాదు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వస్తూ ఉంటాడు, సీజన్ అయిపోయింది, మాకు మండీ చూడలేదు. ఇప్పుడు వచ్చి బేర్నిషా కలర్స్ వస్తే అవి తగ్గిపోయింది. అది నిన్న మొహరం అనేసి 2 రోజులు కటింగ్ నిలిపేసినారు, వ్యాపారస్తులు లేదనేసి. నిన్న వచ్చింది ఏకదం 2 రూపాయలు 4 రూపాయలు పడిపోయింది వ్యాపారస్తులు. మళ్ళా రేపు వస్తూ ఉంటాడు. దయచేసి ఇప్పుడు వచ్చి 4 రూపాయలు చంద్రబాబు 4 రూపాయలు ఇస్తూ ఉంటాడు. ఈ రైతులు బాగుంటారు, ఫ్యాక్టరీ వాళ్ళు బాగుంటారు. ఫ్యాక్టరీ కాడ 400 ట్రాక్టర్ 500 ట్రాక్టర్ కొనలేదంటారు. 400 ట్రాక్టర్లు ఎందుకు ఉంటుంది? కొనకపోతే 400 ట్రాక్టర్లు ఎందుకు ఉంటుంది? ర్యాంపులుగా టోకన్ సిస్టమ్ పెడతాడు. బయట గవర్నమెంట్ ఎంత సపోర్టింగ్గా చేసి మాకు ప్రెషర్ తగ్గింది. మండీ అసోసియేషన్ మాకు ప్రెషర్ లేదంటే ఆ కాయ దించుకుంటే మేమేం చేసి ఉండేది. ఈ ఎక్సెస్ వచ్చి ఈ 4 ఏండ్లలో 5 ఏండ్లుగా ఇంత ఎక్సెస్ తోత బేర్నిషా కానీ కులేరా కానీ నీలం కానీ ఇంత ఎక్సెస్ పంట మేము చూడలేదు. ఇంత మార్కెట్ కమిటీలో ఇంత టర్న్ ఓవర్ జరిగిందంటే, టన్నేజ్ కానీ పేమెంట్ ఎంత జరిగిందంటే అంత జరిగింది. అదే మారితే మాకే ఇంత ప్రెషర్ ఉంటే బయట తోత 90% తోత ఉండదు మార్కెట్ చిత్తూరు జిల్లాలో. బయట ఫ్యాక్టరీ మీద ప్రెషర్ మీద, ర్యాంపుల మీద ఎంత ప్రెషర్ ఉంటుంది చూసి అదే దయచేసి అర్థం. ఎందుకు వచ్చేది ఇప్పుడు
10,000 మందితో వస్తానంటావు. 10,000 మంది ఏం చేసేది? ఇక్కడ రైతులు ఎంతమంది రైతులు ఉంటారు? 10,000 నుంచి నువ్వు నాకేం అర్థమవుతుందంటే 10,000 మంది ఈడు పిలిచి ఎవరైతే విజయవాడకు బెంగళూరు ప్యాలెస్కు పిలిచి 10,000 మందికి 1,00,000 మంది రైతులు వస్తారా? వచ్చి ఆడే పిలిచచ్చు కదా, ఆడ నుంచి పిలిపించచ్చు, విజయవాడ నుంచే పిలిపించచ్చు. బంగారుపాలెం వచ్చి మా వ్యాపారం మండి వ్యాపారం ఉండేది అది. దీంట్లో ఏదో రైతులు ఏదో ఫ్యాక్టరీ వాడు చంద్రబాబు ఇస్తాడు 4 రూపాయలు బాగుంది. నీలము బేనిషా ఏదో రేటు బాగా అమ్ముతా ఉంది. ఇప్పుడు వచ్చి నిన్న వచ్చి మొహరం అనేసి 2 రూపాయలు తగ్గిపోయి 4 రూపాయలు తగ్గిపోయింది అమ్మే దాని మీద. మళ్ళీ ఇది వచ్చి డిస్టర్బెన్స్ చేసిన దానివల్ల మళ్ళీ రైతులకు నష్టం వస్తుంది, లాభం వస్తుంది. జగన్ పార్టీలో కూడా ఉన్నారు రైతులే అని చెప్పేది. తెలుగుదేశంలో ఉండే అంత రైతులే, ఇక్కడ మార్కెట్ కమిటీలో ఉండే మొత్తం రైతులే. ఎవరు కానీ ట్రేడర్ అనేవాడు లేదు. ఈ రైతు బాధ మాకు తెలుస్తుంది ఒక ట్రేడర్గా. నేను రైతు ట్రేడర్ అంతా. ఊరికే వచ్చి డిస్టర్బెన్స్ చేసిన దానివల్ల ఏం సాధించినట్టు? సీజన్ అయిపోయింది, 90% తోత అయిపోయింది. ఇంకేం వచ్చేది? అదేదో ఏమన్నా కర్ణాటక మార్ట్ ఇవ్వమంటారా, తమిళనాడు మార్ట్, ఆంధ్ర మార్ట్ అది చెప్పేసి వస్తే బాగుండు. లేదు మా కర్ణాటక మార్ట్ సబ్సిడీ ఇవ్వండి, ఓకే డన్. మేము చెప్పుడు ఇప్పుడు జగన్ పార్టీ వస్తాడు కదా, వాళ్ళందరూ మాకు జగన్ కర్ణాటక మార్ట్ ఇవ్వండి. 10 ఎకరాలకు మినిమం 40,000 ఒక రైతుకి అంతే ఇచ్చేది. 2 హెక్టార్లు ఇస్తారు. 2 హెక్టార్లకి వచ్చి 5 ఎకరాలు వస్తుంది. ఒక హెక్టార్కి 5 టన్నులు 10 టన్నులు ఇస్తారు. 40,000 సబ్సిడీ ఇస్తుంది. ఇక్కడ వచ్చి 10 ఎకరాలు ఉన్నా కానీ 100 టన్నులు తోలుతూ ఉన్నాడు. 100 టన్నులు 4 లక్షలు సబ్సిడీ వస్తూ ఉన్నాడు. ఇది అర్థం చేసుకోకుండా కూడా ఉండే వాళ్ళు కూడా అట్లే మాట్లాడుతూ 5 ఏళ్ళు అట్టు చేసి ఈ 3 రైతులు నష్టం చేస్తారు. కానీ రైతు బాగుపడేది అనుకుంటే ప్యాలెస్లో కూర్చుంటే ఏం తెలుస్తుంది? వీడికి వస్తే రియాలిటీ తెలుస్తుంది. అది అర్థం చేసుకొని వాళ్ళ పార్టీకి కానీ వచ్చేది ఎందుకు వస్తారు, వచ్చి పరామర్శిస్తారు. 10,000 మందితో వచ్చి ఎవరిని పరామర్శిస్తారు? ఎంతమంది ఉంటారు? ఒక మనిషిని 1000 మంది పరామర్శిస్తారా? 2,000 మంది రైతులను పరామర్శించేది. ఒక మనిషిని ఎంతమంది కావాలో పరామర్శించేదానికి? ఎంతమంది మార్కెట్లో 100 మండీలు ఉంటాయి, ఎంతమంది రైతులు ఉంటారు? 10,000 మంది 30,000 మంది కావాలి పరామర్శించేదిగా. వచ్చి డిస్టర్బెన్స్ తప్పించి వ్యాపారం చెడిపోతుంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. దానికి తగినట్టు మీరు అర్థం చేసేయండి. చెప్పినా చెవిటోడు ముందు శంకించినా కాదు, కానీ చెప్పకపోతే అది మా తప్పు అవుతుంది. కాబట్టి మా అసోసియేషన్ తరఫు చెప్తా ఉన్నాము, మీరు అర్థం చేసుకుంటే అందరికి రైతులు సహాయం చేయండి అని చెప్తాము. నిన్న కానీ వచ్చింది ఏకదం 2 రూపాయలు 4 రూపాయలు పడిపోయింది వ్యాపారస్తులు. మళ్ళీ రేపు వస్తూ ఉంటాడు అంటాడు. దయచేసి ఇప్పుడు వచ్చి 4 రూపాయలు చంద్రబాబు 4 రూపాయలు ఇస్తూ ఉన్నాడు. ఈ రైతులు బాగుంటారు, ఫ్యాక్టరీ వాళ్ళు బాగుంటారు. ఫ్యాక్టరీ కాడ 400 ట్రాక్టర్ 500 ట్రాక్టర్ కొనలేదంటారు. 400 ట్రాక్టర్ ఎందుకు ఉంటుంది? కొనకపోతే 400 ట్రాక్టర్లు ఎందుకు ఉంటుంది? ర్యాంపులుగా టోకన్ సిస్టమ్ పెడతాడు. బయట గవర్నమెంట్ ఎంత సపోర్టింగ్గా చేసి మాకు ప్రెషర్ తగ్గింది. మండీ అసోసియేషన్ మాకు ప్రెషర్ లేదంటే ఆ కాయ దించుకుంటే మేమేం చేసి ఉండేది? ఈ ఎక్సెస్ వచ్చి ఈ 4 ఏళ్ళలో 5 ఏళ్ళుగా ఇంత ఎక్సెస్ తోత బేర్నిషా కానీ పులేరా కానీ నీలం కానీ ఇంత ఎక్సెస్ పంట మేము చూడలేదు. ఇంత మార్కెట్ కమిటీలో ఇంత టర్న్ ఓవర్ జరిగిందంటే టన్నేజ్ కానీ పేమెంట్ ఎంత జరిగిందంటే అంత జరిగింది. అదే మారితే మాకే ఇంత ప్రెషర్ ఉంటే బయట తోత 90% తోత ఉండాలి మార్కెట్ చిత్తూరు జిల్లాలో. వందనాలు. రేపు జగన్ గారు వస్తున్నారని ఇంటిమేషన్ వచ్చింది మాకు కూడా. కానీ అతని వల్ల మనకు ప్రజలకు కానీ రైతులకు కానీ రేపు రావడం వల్ల నష్టమే కానీ లాభం లేదు. బయట రాష్ట్రాలు ఇప్పటికి కూడా తోతాపురి రేటు 3 రూపాయలు ఉంది. ఇక్కడ గవర్నమెంట్ 4 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నది. కొనుగోలుదారులు కూడా 4 రూపాయలు ఇస్తున్నాం. టోటల్గా 8 రూపాయలు. ఈ కృష్ణగిరి కానీ శ్రీనివాసపురంలో 3 రూపాయలే, నో సబ్సిడీ. దానివల్ల గవర్నమెంట్ ఎంత హెల్ప్ చేస్తుంటే కూడా మళ్ళీ ఇంకా ఏమో గవర్నమెంట్ వల్ల రైతులతో నష్టపోయినారు, మేము వచ్చి ఉద్ధరిస్తాము ఇది చెప్పడం దారుణం. ఇంకా అదేదో మేము సబ్సిడీ గవర్నమెంట్ 4 రూపాయలు ఇస్తుంది. వైసీపీ తరఫున ఆ గవర్నమెంట్ తరఫున ఎక్స్ గవర్నమెంట్ తరఫున కూడా 4 రూపాయలు ఇవ్వమని చెప్పండి. అతను వాళ్ళకు కూడా కావాల్సిన డబ్బులు అతని దగ్గర కూడా ఇవ్వచ్చు కదా. అది శ్రీ 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 శేషగిరి అఘోర స్వామి శ్రీశైలం ప్రతి నెల 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ప్రజల కోరిక మేరకు అందుబాటులో బాలకృష్ణారెడ్డి నగర్ వారి స్వగృహం నందు ఉంటారు. అలాగే ప్రత్యేక పూజలు నిర్వహించబడును, గృహవాస్తు చూడబడును, విగ్రహ ప్రతిష్టాపనలు చేయబడును, శంకుస్థాపనలు, వివాహిత ముహూర్తాలు చూడబడును, ఎటువంటి పీడ గ్రహ దోషములు తొలగించబడును, ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడును. స్వామివారిని కలవాలనుకునేవారు ఈ కింది ఫోన్ నంబర్లకు సంప్రదించగలరు. సెల్ నంబర్ 9030088959 మరియు 9441803656. ఇట్లు శ్రీ 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 రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం, బాలకృష్ణారెడ్డి నగర్ ఆపోజిట్ సచివాలయం, కావలి, నెల్లూరు జిల్లా.